రాష్ట్రంలో టీడీపీ బీజేపీ ఉన్న వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు విచారణకు వేగవంతం కావడం లేదు? అవినాష్ రెడ్డి గారిపై అనుమానాలు వచ్చినప్పుడు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక ముఖ్య నేత హత్య కేసులో ఆధారాలు ఉన్నా ఎందుకు ఇంకా దోషులకు శిక్ష పడడం లేదు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముగిసిందంటూ సిబిఐ సుప్రీంకోర్టులో చెప్పిన విషయాలు ఇప్పటికీ కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఇంతటి సెన్సిటివ్ కేసులో ఏం జరుగుతోంది? ఎందుకు కొన్ని అంశాలు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి? ఈ వీడియోను మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. సిబిఐ సాక్షాత్తు సుప్రీంకోర్టుకు తెలిపింది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు పూర్తయింది, ఇకపై దర్యాప్తు అవసరం లేదు, క్లోజర్ రిపోర్టు రెడీ అని. ఇది సునీత రెడ్డి గారు వేసిన పిటిషన్ విచారణలో వెల్లడైంది. గతంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె సుప్రీంలో ఈ బెయిల్ రద్దు చేయాలని కోరారు. కేసులో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ అవినాష్ రెడ్డి గారిపై ఏ చర్యలు తీసుకోలేదు. మే 21, 23, 2023లో సిబిఐ అరెస్టు చేయబోతే ఆయన తల్లి ఆరోగ్య కారణంగా కర్నూలుకి తీసుకువెళ్లారు. 3 రోజులు హాస్పిటల్ చుట్టూ పార్టీ కార్యకర్తలు కాపలా ఉన్నారు. చివరికి హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. అవినాష్ రెడ్డి గారు ప్రధాన నిందితులను కలిశారు. ఆ హత్య జరిగే ముందు కొన్ని రోజుల్లో టెలిఫోన్ సంభాషణలు, వ్యక్తిగత సన్నివేశాలు అన్ని జరిగినట్లుగా సిబిఐ తెలిపింది. అయినా ఆయనను అరెస్ట్ చేయకపోవడం ఆశ్చర్యకరం కాదా? సిబిఐ నిజంగా స్వతంత్రంగా పనిచేస్తుందా లేక రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుందా? ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు చాలా స్లోగా ముందుకు సాగింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న విచారణలో ముందుకు ఎందుకు లేరు? ఇది కాంప్రమైజ్ అయిందా? అయితే ఎందుకు సునీతారెడ్డి గారికి న్యాయం దక్కడం లేదు? ఇటీవల చంద్రబాబు గారు మాట్లాడుతూ చెప్పారు, వాళ్లకు వాళ్లే చంపుకొని నేను చంపేశానంటూ ప్రచారం చేశారు. ఇది చూస్తే అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అప్పుడు వైసీపీ ఆయనపై ఆరోపణలు చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఈ కేసును రాజకీయ పబ్లిసిటీ కోసమే వాడుకున్నారా? ఈ కేసులో ఆధారాలు ఉన్నా, ట్రేసింగ్ డేటా ఉన్నా, ముఖ్య అనుచరులు అరెస్ట్ అయినా అవినాష్ రెడ్డి గారు మాత్రం అలానే సేఫ్ గా ఉండిపోతున్నారు. ఈ దేశంలో వ్యవస్థలు నిజంగా ఈ స్థాయికి బలహీనమైపోయాయా? ఎవరి ఒత్తిళ్లు ఇలా పనిచేస్తున్నాయి? నిజం తెలిసిన వారు ఎందుకు నోరు మెదపడం లేదు? సిబిఐ క్లోజర్ రిపోర్ట్ ను పబ్లిక్ చేయడం ఎందుకు లేదు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంకా చాలా ప్రశ్నలు మిగిలిపోవడం, ఇది దేశం ప్రజలకి శ్రద్ధగా ఆలోచించాల్సిన విషయం. మీ అభిప్రాయాలు కామెంట్ లో తప్పనిసరిగా తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. డాట్ ఫోకస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.